బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రధాన ప్రాంతాలతో పాటు రోడ్లు నిర్మానుష్యంగా మారి దర్శనమిస్తున్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిరోజు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు, రైతులు, కూలీలు, భక్తులు బెంబేలెత్తుతున్నారనే చెప్పాలి. గౌరిశెట్టి శ్రీనివాస్, వెమ్లవాడ. ఈ ఎండలకు వశపడతలేదు. మధ్యాహ్నం మొత్తం దుకాణం బంద్ చేసుకొని ఇంటికాడనే ఉంటున్నాం. ప్రజలారా మీరు కూడా రెస్ట్ తీసుకోండి. ఈ ఎండలకు బయటకు వస్తే చాలా అవస్థలు అవుతున్నాయి. ఈ ఎండ తీవ్రతకు మీరు బయటికి వెళ్ళొద్దు. మీ ప్రాణాలు ఖరాబు చేసుకోవద్దు. ఇంట్లోనే ఉండి సుఖ సంతోషాలతో ఉండండి. ఈ ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. వేడి గాలులు కూడా హీట్ వేవ్స్ ఉన్న తరుణంలో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగిలి ప్రమాదాలు మృత్యువాత కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సమయాల్లో మాత్రం ఇంటి నుంచి బయటకు రావాలి. బయటకు వస్తే మాత్రం క్యాప్స్ తో పాటు గొడుగులు, చల్లటి సంబంధించిన లూజ్ దుస్తులు అంటే దుస్తులు ఉపయోగించాలని కూడా రైతులతో పాటు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధాన ప్రాంతాలైనటువంటి రహదారులు, ప్రధానంగా టెంపుల్ సిటీ వేములవాడ, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాలకు కూడా ఈ ఎండ తీవ్రత చాలా హాలిడేస్ నేపథ్యంలో సంఖ్య పెరిగినప్పటికీ మధ్యాహ్నం కావస్తున్న సమయంలో నిర్మానుష్యంగా భక్తులు లేకుండానైతే వెలువలబోయి దర్శనమిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.